అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో నందు కొత్త పింఛన్లకు సంబంధించి మనకు దివ్యాంగులకు కావచ్చు, అలాగనే వితంతువులకు సంబంధించి కొత్తగా పింఛన్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది తొందరలో. అయితే వీటికి సంబంధించి నేను ఇంకొక అప్డేట్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఓకేనా? వీటి గురించి ఒకసారి నేను పూర్తి సమాచారం వీడియోలో అందిస్తాను. వివరాలకు వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీకు ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. సింపుల్ ప్రశ్ననే. ఓకేనా? మన యువనేత నారా లోకేష్ చేపట్టినటువంటి యువగలం పదయాత్ర ఆంధ్రప్రదేశ్లో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగింది? ఇంకొకసారి అడుగుతా చూడండి. మన యువనేత నారా లోకేష్ చేపట్టినటువంటి యువగలం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్లో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగింది? ఇంత ఆప్షన్లు కూడా ఉంటాయి. ఆప్షన్ ఏ 75, ఆప్షన్ బి 97, ఆప్షన్ సి 123. ఓకేనా? ఆప్షన్ ఏ 75, ఆప్షన్ బి 97, ఆప్షన్ సి 123. మీకు సమాధానం తెలిసి ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? అయితే వివరాలకు వెళ్ళిపోదామండి. మనకు కొత్త పింఛన్లకు సంబంధించి మొదట వితంతుల పింఛన్లకు సంబంధించి 153,000 మంది వితంతులు ఉన్నారని చెప్పేసి అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి. గతం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చాలామంది అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న తర్వాత అక్కడ మిగిలిపోయినటువంటి ఏవైతే భర్త పింఛన్ తీసుకుంటూ ఒకవేళ భర్త చనిపోయి ఉంటేనే కన్నా భర్త నుంచి భార్యకనే స్పౌస్ కేర్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడ అప్లై చేసుకున్నటువంటి పింఛన్లన్నీ స్పౌస్ కేర్ కింద మార్చడం జరిగింది. ఓకేనా? ఇంకా కొద్దిమంది పింఛన్లు అనేది భర్త పింఛన్ తీసుకోకుండా వితంతువులు ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళు అప్లై చేసుకున్న వారికి అందరికీ 153,000 మంది. అది ఇందులో కూడా కొద్దిమంది చనిపోవడం జరిగింది. కాబట్టి అవి తీసేయంగా మిగతా 153,000 మంది ఉన్నారని చెప్పేసి గుర్తించడం జరిగింది. వీళ్ళు ఎప్పుడు అప్లై చేసుకున్నారు? మామూలుగా పింఛను గవర్నమెంట్ గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్పౌస్ కేటగిరీ కూడా ఆప్షన్ కూడా అక్కడ కూడా ఉండేది. కాకపోతే కనుక వీళ్ళు పేరు మార్చినారు. వాళ్ళ పేరు మార్చకుండా వితంతు కేటగిరీ కింద ప్రతి నెల ఇచ్చేవాళ్ళు. అది ఫస్ట్లో స్టార్టింగ్లో జరిగింది. అర్థమవుతుందా? ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే కనుక ప్రతి నెల పింఛన్ ఇచ్చేవాళ్ళు. దాని తర్వాత 3 నెలలకు ఒకసారి వచ్చింది, 6 నెలలకు ఒకసారి వచ్చింది, సంవత్సరానికి ఒకసారి వచ్చింది. అట్లా లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి వీళ్ళు అప్లై చేసుకున్న తర్వాత సంవత్సరానికి ఒకసారి రిలీజ్ చేసేవారు. అర్థమవుతుందా? సంవత్సరానికి ఒకసారి పింఛన్లు అనేది రిలీజ్ చేసేవారు. ఆ సంవత్సరం లోపు ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత నిలబడిపోయినాయి. దివ్యాంగుల పింఛన్లు నిలబడిపోయినాయి, వృద్ధాప్య పింఛన్లు నిలబడిపోయినాయి, అన్ని కేటగిరీ పింఛన్లు అనేది నిలబడిపోయినాయి. ఎక్కడ లేదు. మళ్ళీ తిరిగి ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక స్పౌస్ కేటగిరీ ఆప్షన్ అనేది తీసుకురావడం జరిగింది. ఆ స్పౌస్ కేటగిరీ ఆప్షన్ అనేది అక్కడ ఎంతమంది అయితే కనుక భర్త పింఛన్ తీసుకుంటూ నిలబడిపోయినారో వాళ్ళందరినీ స్పౌస్ కేటగిరీ కింద మార్చడం జరిగింది. అంటే 2,30,000 పింఛన్లు. అంటే ఇందులో కొత్త వాళ్ళు రీసెంట్గా మొన్న చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మినిమం ఒక 2 లక్షలు అయితే ఉండొచ్చని నా ఐడియా. మిగిలిపోయిన వాళ్ళు వచ్చేసి 153,000 మంది ఉన్నారని చెప్పేసి గవర్నమెంట్ అయితే గుర్తించడం జరిగింది. ఇవి ఎప్పుడు ఇస్తారంటే కనుక జూన్ 12 నాటికి 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరం వీళ్ళు అడుగు పెట్టేసిన సందర్భంగా 3వ సంవత్సరం సందర్భంగా వీళ్ళు ఇస్తామని అంటున్నారు. ఎంతమందికి? 153,000 మందికి ఇస్తామని అంటున్నారు. అలాగనే దివ్యాంగులకు వచ్చేసి 1,00,000 మంది ఉన్నారని చెప్పేసి గుర్తించడం జరిగింది. అయితే వీళ్ళ దగ్గర నుంచి డేటా అనేది సేకరిస్తారు. ఫస్ట్ డెత్ సర్టిఫికేట్ ఉన్నాయా లేదా, ఆధార్ కార్డు, పింఛన్ ఐడి అన్ని మొత్తం చెక్ చేసుకొని వీళ్ళకి పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ వీళ్ళు అప్లై చేసుకున్నారు కాబట్టి జస్ట్ వెరిఫికేషన్ వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి లేదా చెక్ చేసుకుంటారు అంతవరకే. ఓకేనా? వీళ్ళకు మొదటి ప్రాధాన్యత అనేది ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వీళ్ళకి పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి కొత్త వాళ్ళ పరిస్థితి అంటావా? వీళ్ళు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మధ్యలో ఎలక్షన్ కోడ్ వచ్చి రావచ్చు, చెప్పలేం. ఏది పంచాయతీ ఎలక్షన్ ఉంటాయి కాబట్టి అప్లై చేసుకున్న తర్వాత ఎలక్షన్ కోడ్ వస్తుంది. కోడ్ అయిపోయిన తర్వాత ఏమైనా గవర్నమెంట్ ఆలోచన చేసుకుంటే కనుక అప్పుడు ఏమైనా రిలీజ్ చేస్తే చేయొచ్చు. మామూలుగా పింఛన్ అనేది 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి రిలీజ్ చేస్తారు. గవర్నమెంట్ ఏమన్నా నెలకు ఒకసారి ఇచ్చేది కానీ అది మీ అదృష్టం, చెప్పలేము. కాబట్టి మొట్టమొదట 153,000 మంది ఎవరైతే కనుక గతంలో అప్లై చేసుకొని ఉన్నారో, గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అలాగనే దివ్యాంగులు కూడా అంతే అండి. దివ్యాంగుల విషయానికి వచ్చాను కదా, వీళ్ళు అప్లై చేసుకున్నారు కాబట్టి నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. అప్లై చేసుకునే వారు దగ్గర 1,00,000 మంది ఉన్నారు. మరి వీరికి అనేది వెరిఫికేషన్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. అర్థమైతే
వాళ్ళ దగ్గర ఏదైతే సదరన్ సర్టిఫికేట్లు ఉన్నాయో ఆ సదరన్ సర్టిఫికేట్ ఐడి నెంబర్ ఇప్పుడు రీవెరిఫికేషన్ పోయినటువంటి సర్టిఫికేట్ ఒకసారి చెక్ చేసుకోండి. అందులో లాస్ట్న ఐడి నెంబర్ సదరన్ ఐడి నెంబర్ లాస్ట్న ఆర్ అని ఉంటుంది, రీవెరిఫికేషన్ జరిగిందని అర్థం. ఈ సర్టిఫికేట్లు కూడా కంపల్సరీ వీళ్ళని కూడా వైద్య పరీక్షలకైతే పంపించడం జరుగుతుంది. ఎందుకంటే అయినాక వీళ్ళు దగ్గర ఉన్నటువంటి సదరన్ సర్టిఫికేట్లు ఒరిజినల్ ఫేక్ అని చెప్పేసి వీళ్ళని ఎంక్వైరీ పంపించిన తర్వాత అప్పుడు రిలీజ్ చేస్తారు. ఇవి ఓకే, ఈ ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇతనికి ఖచ్చితంగా అంగవైకల్యం ఉంది అంటే నిర్ధారణ జరుగుతుంది కనుక డాక్టర్ ఇచ్చేటువంటి సర్టిఫికేట్ ఓకే అంటే కనుక అప్పుడు పింఛన్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆల్రెడీ పాత సదరన్ సర్టిఫికేట్లు ఉన్నాయి, ఖచ్చితంగా రీవెరిఫికేషన్ అయితే జరుపుతారు. ఓకేనా, ఇది మీరు ఒకసారి గమనించాల్సిన విషయం. ఎందుకంటే చాలామంది అప్లై చేసుకుంటామంటున్నారు. అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇస్తాడు, కాదనలేదు. అది దివ్యాంగులకు కావచ్చు, అలాగనే వచ్చేసి వితంతులు కావచ్చు. ఆల్రెడీ స్పోర్ట్స్ కేటగిరీ అయితే ఆల్రెడీ జరుగుతూ ఉంది కాబట్టి వాటి గురించి ఇబ్బంది లేదు. ఈ 2 కేటగిరీలో ఏంటంటే ఆప్షన్ అయితే ఇస్తాడు, అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇస్తాడు. కానీ అంతకు ముందుగా అప్లై చేసుకునే వారికి అయితే కనుక మొదటి ప్రాధాన్యత అయితే ఉంటుంది. వారికి మొట్టమొదటి వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళు ముందు అప్లై చేసుకున్నారు కాబట్టి వాళ్ళకు తొందర శాంక్షన్ అనేది పింఛన్ కావడం జరుగుతుంది. ఏమో చెప్పలేము, వాళ్ళు 3వ సంవత్సరంలోనే ఇవ్వచ్చు. ఎందుకంటే జూన్ 12వ తారీఖు 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి కాబట్టి 3వ సంవత్సరంలో వీళ్ళు అడుగు పెడతారు కాబట్టి ఆ సంవత్సరంలోనే ఇవ్వచ్చు. 3వ సంవత్సరం సందర్భంగా ఇచ్చే కొత్త పింఛన్లు ఇచ్చి రిలీజ్ చేయొచ్చు. ఓకేనా, కాబట్టి మొదటి ప్రాధాన్యత అనేది ఇంతకుముందుకు దివ్యాంగులు ఎవరైతే 1,00,000 మంది అప్లై చేసుకున్నారో వారికి వెరిఫికేషన్ పూర్తి అయిపోయినాక ఇస్తారు. అలాగనే వచ్చేసి వితంతులు ఉన్నారు, వీళ్ళ దగ్గర మొత్తం సర్టిఫికేట్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఈ సచివాలయం సంబంధించినటువంటి అధికారులు ఉంటారు కాబట్టి వీళ్ళు వెరిఫికేషన్ చెక్ చేసుకున్న తర్వాత పింఛన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇది మనకు ఉన్నటువంటి అప్డేట్ అండి. ఒకసారి మీరు బాగా గమనించాలి. ఎందుకంటే చాలామంది కొత్త పింఛన్లు అప్లై చేసుకుంటామని చెప్పి అంటున్నారు, చాలా వీడియోస్ కూడా చెప్తున్నారు. కానీ ముందు అప్లై చేసుకున్న దానికంటే ఇది విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ గుర్తించారు ఎంతమంది ఉన్నారు ఏం కథ అని చెప్పేసి. ఓకేనా, ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేటు. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.